హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? చిలకడ దుంప పులుసు చేసుకుంటున్నాను మా ఇంట్లో నేను. మీరు ట్రై చేయండి. ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర, మెంతులు ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలి. కుడక 2-3 ముక్కలు తీసుకోవాలి. నేను 3 తీసుకున్నాను. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ తీసుకోండి. తర్వాత ఇవి తక్కువ సిమ్లో పెట్టి గోరెచ్చుకోవాలి, అంటే ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిట్టుపట్టలు ఆడిన తర్వాత అవి తీసేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి 2 స్పూన్స్. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత కల్యమాకు వేసుకోవాలి. వీటిని కొద్దిగా గోలించుకోవాలి. ఇవి కొద్దిగా గోలాక ఇందులోకి వెల్లుల్లి, ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. కొన్ని చిన్నగా కట్ చేసుకున్నాను, కొన్ని పెద్దగా కట్ చేసుకున్నాను. అది మీ ఇష్టం, ఆప్షనల్. బయట దొరికే చిన్న చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు అంటారు, అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి ఇవి వేసుకున్నాను. అవి కూడా బాగానే ఉంటాయి. ఇవి కొద్దిగా గోలియాలి. కొద్దిగా ఉల్లిగడ్డ కొద్దిగా ఫ్రై అయినాక పసుపు వేసుకోవాలి, చిటికెడు. మీకు కావాల్సినంత మీరు వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి మనము 1 కప్పు టమాటా వేసుకోవాలి, చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవాలి టమాటాలు మగ్గే వరకు. మూత పెట్టుకోవాలి కొంచెంసేపు, ఒక 10 మినిట్స్. తర్వాత 10 మినిట్స్ తర్వాత కొద్దిగా మగ్గిపోయినట్టయినాయి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా. అవన్నిటికీ కలిసేలాగా కలుపుకోవాలి గరం మసాలా. తర్వాత దీంట్లోకి చింతపండు నానబెట్టుకున్నాను ఫస్టే, దాన్ని ఒక 1/2 కప్ వేసుకుంటున్నాను నేను. అందులోనే చిలకడ దుంపలను చిన్న చిన్న రౌండ్ ముక్కల్లో కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఫస్ట్ గ్రైండర్ చేసుకున్న మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ అందులో వేసుకోవాలి, ఆ పౌడర్ని. తర్వాత మూత పెట్టాలి. తర్వాత తీసి దీంట్లోకి కొన్ని వాటర్ పోసుకోవాలి. నేను 1/2 కప్పు పోసుకుంటున్నాను. మంది ఎక్కువ ఉంటే ఎక్కువ పోసుకొని తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ముక్కలు మొత్తం ఉడికే వరకు. ముక్క ఉడికిందో లేదో ప్రెస్ చేసి చూస్తున్నాను. ఎస్, ఉడికింది. ఇంత టేస్టీగా ఉండే చిలకడ దుంప పులుసు రెడీ. మీరు ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్.